Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని హలో గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆర్బీఐకి సంబంధించిన మెయిన్ రోల్ ఏంటి, ఇండియన్ ఎకానమీ అండ్ మానిటరీ సిస్టంలో ఆర్బీఐకి సంబంధించిన మెయిన్ ఏమంటారు రోల్ ఏంటి, పాత్ర ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్ మీ అందరికీ తెలిసిందే, ఇష్యూ ఆఫ్ కరెన్సీ. సో దాని గురించి ఏంటి, ఆ యొక్క ద్రవ్య ఏదైతే ఉందో దాన్ని ముద్రించడం జరుగుతుంది, దాన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్స్, అసలు గవర్నమెంట్కి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది, అది కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ బ్యాంకర్స్ టు ద బ్యాంక్, బ్యాంకులకి బ్యాంకు వంటిదని చెప్పేసి అంటాం. సో ద లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్ అని చెప్పేసి అంటాం, ఆర్ ద ఏమంటారు బ్యాంకులకి అంతిమ రుణదాత అని చెప్పేసి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది కాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అనేది కూడా చేస్తుంది, ఏది విదేశీ మార్కెట్ నిల్వల నిర్వహణ అనేది కూడా చేయడం జరుగుతుంది. అది కాకుండా ద మెయిన్ ఈజ్ మానిటరీ పాలసీస్, ద్రవ్య విధానాలు కూడా అవలంబించడం జరుగుతుంది. సో ఆ ద్రవ్య విధానాలు అంటే ఏంటి, లేకపోతే బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటే ఏంటి, బ్యాంకర్స్ టు ద బ్యాంక్ అంటే ఏంటి, ఇష్యూ ఆఫ్ కరెన్సీ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఈ సెషన్లో మొత్తం మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే గైస్, సో విల్ స్టార్ట్. సో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, సో కేంద్ర బ్యాంకుకి సంబంధించిన విధులు ఏదైతే ఉన్నాయో, సో సెంట్రల్ బ్యాంక్కి సంబంధించిన డ్యూటీస్ ఏంటనేది ఫస్ట్ కొన్ని విధులు ఉన్నాయమ్మా, సంప్రదాయక విధులు అని చెప్పేసి అంటాం. సో వీటిని మనం ట్రెడిషనల్ డ్యూటీస్ అని చెప్పేసి అంటాం. అఫ్కోర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా అడగడు ఏమని, ఇది ట్రెడిషనలా లేకపోతే ఇది మోడర్నా లేకపోతే ఇది ఇన్నోవేటివా అని చెప్పేసి ఏమి అంతగా క్లియర్ కట్గా ఏం లేవు. బట్ ఏ ఫంక్షన్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీవైక్యూస్లో చూసుకుంటే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో చూసుకుంటే గత ఎస్ఐ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలు, సో మన భారతదేశంలో కరెన్సీని ఇష్యూ చేసే వ్యవస్థ ఏంది అని చెప్పేసి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు అనమాట. సో అందులో చూసుకుంటే ఏంటని చెప్పేసి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, చూద్దాం. సో సాంప్రదాయక విధుల్లో సో ప్రతి ఒక్క ఆర్బీఐ బ్యాంకు చేసేదమ్మా, ప్రపంచంలో ఏ ఆర్థిక బ్యాంకు చూసుకున్నా కానీ, ప్రపంచంలో ఏ సెంట్రల్ బ్యాంక్ చూసుకున్నా కానీ ఫస్ట్ ఇష్యూ చేసేది ఏంటంటే కరెన్సీ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో కరెన్సీ నోట్లు అనేది జారీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీఐకి సంబంధించిన కరెన్సీ నోట్ల జారీలో ఆర్బీఐకే గుత్తాధిపత్యం అనేది కలుగుతుంది. సో ఓన్లీ ఆర్బీఐ హ్యాస్ అ మోనోపోలీ, గుత్తాధిపత్యం అంటే ఏందమ్మా, ఆర్బీఐ హ్యాస్ అ ఓన్లీ మోనోపోలీ అండర్ దిస్ కరెన్సీ ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్. ఈవెన్ మనకి 2016లో మనకి డిమానిటైజేషన్ జరిగినప్పుడు, డిమానిటైజేషన్ అంటే తెలుసు కదమ్మా, ఆ యొక్క కరెన్సీ ఏదైతే మన మార్కెట్లో ఉన్న కరెన్సీ ఏదైతే ద్రవ్యం ఏదైతే విత్డ్రా చేసేసుకుంది ఆర్బీఐ. సో మొత్తం ఎంతసేపు టీవీలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎంతసేపు ఆర్బీఐని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా కరెన్సీ ప్రింటింగ్ చేస్తుంది, ఆర్బీఐని మెల్లమెల్లగా ఫేజ్డ్ మేనర్గా కరెన్సీ ప్రింట్ చేస్తుందని చెప్పేసి మనం విన్నామే. కానీ సో ఈ యొక్క లోకల్ బ్యాంక్స్ ఏదైతున్నాయో, లేదంటే ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కడ కూడా అది పెద్దగా అంతగా టీవీలో హైలైట్ అవ్వలేదు అనమాట. ఓకే, మీడియాలో అనేది హైలైట్ అవ్వలేదు. సో కరెన్సీ ఇష్యూ చేయాలన్నా కానీ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది, కరెన్సీని విత్డ్రా చేయాలన్నా కానీ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఆర్బీఐకి కొన్ని ముద్రణాలయాలు ఉన్నాయి, కొన్ని కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయి, అవన్నీ ఏంటనేది కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఒకవేళ కరెన్సీ ప్రింట్ చేయడాన్ని దాన్ని మనం ఏంటంటే మానిటైజేషన్ అంటాం. సో మార్కెట్లోకి రిలీజ్ చేస్తుందంటే దాన్ని మానిటైజేషన్ అని చెప్పేసి అంటాం. అదే కరెన్సీని రద్దు చేయాలంటే, విత్డ్రా చేయాలంటే, ఉపసంహరించుకోవాలంటే అదే నగదుని, దాన్ని డిమానిటైజేషన్ అని చెప్పేసి అంటాం. సో అవసరాన్ని బట్టి కరెన్సీ వెలాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది, ఆర్థిక కార్యకలాపాలని చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అనుకుందాం. అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతున్నాయో ఆర్థిక లావాదేవీలు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి, విపరీతంగా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ కరెన్సీ అనేది మార్కెట్లో అవైలబుల్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ కరెన్సీ అనేది మార్కెట్లో అవైలబుల్ అయ్యే విధంగా చూసుకోవాలి, అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఎక్కువ కరెన్సీని ముద్రిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎకానమీ సిస్టంలో, ఓకే, మన ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న కరెన్సీ ఏదైతే ఉందో, సపోజ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ఆ యొక్క పేస్ ఏదైతే ఉందో, ఆ యొక్క వేగం అనేది తగ్గిపోయింది అనుకుందాం, ద్రవ్య చలామణి అనేది కూడా తగ్గిపోతుంటుంది అనమాట. సో స్లో ఎకనామిక్ ప్రాసెస్ గ్రోత్ రేట్ అనేది ఉంది అనుకుంటే, సో కరెన్సీ అనేది విత్డ్రా అనేది చేసుకోవడం జరుగుతుంది ఆర్బీఐ అనేది. అదే ఫాస్ట్ ఎకనామిక్ ప్రాసెస్ ఉందనుకుంటే ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగే ఆర్థిక వ్యవస్థని స్టేబుల్గా ఉండేటట్టు చూడడమే ఆర్బీఐ యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ అనమాట. సో అదే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, సో 200 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 50, ఓకే, 10 రూపాయల నోటు, 5 రూపీస్ నోటు, 2 రూపీస్ నోటు, అలా అన్ని రకాల నోట్లు అనేది ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ అనేది గవర్నర్ యొక్క సైన్ అనేది ఉంటుంది. కానీ 1 రూపీ నోట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ చాలామందికి తెలిసిందే, 1 రూపీ నోట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రం ఎవరు సైన్ అనేది ఉంటుంది అంటే మన ఫినాన్స్ సెక్రటరీ ఎవరైతున్నారో, ఆర్థిక సెక్రటరీ ఏదైతే కార్యదర్శి ఎవరైతున్నారో అతని యొక్క సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియన్ కరెన్సీస్ అంటాడు. మన భారతదేశంలో ఏ యొక్క నోట్లలో
ఓకేనా. సో ఆర్బీఐ గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉండదని అడుగుతున్నాము. కాబట్టి ఒకసారి 1 రూపీ నోట్ తీసుకోండి. ఆ 1 రూపీ నోట్ మీద ఖచ్చితంగా ఆర్బీఐ సిగ్నేచర్ ఉండదమ్మా. ఎందుకంటే ఫినాన్స్ సెక్రటరీ అవుతున్నారు, మన భారతదేశ ఫినాన్స్ సెక్రటరీ అవుతున్నారో అతని యొక్క దాని మీదనే మన యొక్క ఏమంటారు సిగ్నేచర్ అనేది ఉంటుంది. చూడండి, సో రూపాయి నోటుపై ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం అనేది ఉంటుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, కరెన్సీ ఇష్యూయర్, ఇట్ రెగ్యులేట్స్ ద ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆర్బీఐ యాక్ట్స్ ద ఇష్యూ ఆఫ్ నేషనల్ కరెన్సీ, మన జాతీయ ద్రవ్యం ఏదైతే జాతీయ నోట్లు ఏదైతేనో అది ఇష్యూ చేసేది, సో ఎక్స్చేంజ్ చేసేది, డిస్ట్రాయ్ చేసేది, అదంతా కూడా సో సర్క్యులేషన్ ఉంచేదంతా కూడా వాళ్ళే చూసుకుంటుంది అనమాట. సో క్వాలిటీ కరెన్సీ నోట్స్ అవైలబుల్ విధంగా దానివల్ల మంచి జరిగినది ఈ యొక్క ఆర్బీఐ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఆర్బీఐకి సంబంధించిన కంప్లీట్ ఆ యొక్క నోటు ముద్రణాలయాలన్నీ కూడా 2000 కానీ 500 కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ ఆర్బీఐ ఓన్లీ. ఓకే గైస్. సో ఆర్బీఐకి సంబంధించిన విధులు తెలుగు వాళ్ళకమ్మ కరెన్సీ నోట్ల జారీ, సో ఏకస్వామ్య అధికారాలు ఉంటాయి, మోనోపోలీ అంటాము, లేదంటే గుత్తాధిపత్యం అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో క్లియర్. అండ్ దాని మీద ఆర్బీఐ జారీ చేసే ద్రవ్యాన్ని మీద ఏమని రాసి ఉంటుందని కూడా పిలుస్తాడు, ఐఓయు అని ఉంటుంది. అంటే నేను నీకు రుణపడ్డాను. మీరు కాంటాక్ట్ చెక్ చేసుకోండి. ఐఓయు, ఐ పే యూ ద సమ్ ఆఫ్ సో అండ్ సో రూపీస్ టు ద బేరర్ అని చెప్పేసి ఉంటుంది చూడండి అమ్మ. సో ఏమని అర్థమా, ఐఓయు అంటే ఏంది, ఈ 100 రూపాయలు ఏదైతే ఉందో, ఈ 200 రూపాయలు ఏదైతే ఉందో, 500 రూపాయలు ఏదైతే ఉందో, ఈ 2000 రూపాయలు నేను నీకు రుణపడ్డాను. సో ఎందుకంటే ఎందుకు రుణపడ్డాడు, ఆర్బీఐ మనకి రుణపడ్డం ఏందని చెప్పేసి మీ అందరికీ ఒక క్లారిటీ రావాలమ్మా. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ 1000 రూపాయలు కానీ, ఈ 2000 రూపాయల నోటు కానీ, ఈ యొక్క 500 రూపాయల నోటు కానీ మన దగ్గర ఒక నోట్ ఉందనుకుంటే దాంతో మనం ఏం చేయగలుగుతాము, వాట్ వీ కెన్ డూ విత్ దట్ మనీ అని చెప్పేసి అన్నారు. వీ కెన్ బై 2000 వర్త్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఆర్బీఐ ఏమంటుందంటే ఈ 2000 రూపాయల నోటుకి సంబంధించి నేను నీకు బంగారం అనేది నేను ఇవ్వలేను, ఐ వోంట్ గివ్ యూ గోల్డ్. కానీ నీకు బంగారానికి సరిపడా, ఒకవేళ ఈ 2000 రూపాయల నోటుకి సరిపడా ఆ యొక్క వస్తువులు కానీ ఆ సేవలు కానీ నువ్వు కొనుక్కోవచ్చు. యూ కెన్ పర్చేస్ ఇన్ ద మార్కెట్స్. ఖచ్చితంగా బ్యాంక్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బిజినెస్ సెక్టార్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ఈ యొక్క నోట్స్ని యాక్సెప్ట్ చేస్తారు. దీన్నే లీగల్ టెండర్ మనీ అని కూడా అంటాము. దీన్నే మనం చట్టబద్ధమైన ద్రవ్యం అని కూడా అంటాము. ఈ 2000 రూపాయలతోనే నీకు బంగారం అనేది ఇవ్వలేను. ఏంటి సార్ అసలు బంగారానికి దీనికి సంబంధం ఏంటి అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండమ్మా, ఒకప్పుడు మనకి వ్యాపారాలన్నీ కూడా చూసుకుంటే ప్రభుత్వం కానీ, వ్యాపారం కానీ, బ్రిటిష్ కాలంలో కానీ ఎక్కువ బంగారంతో వ్యాపారం చేసేవాళ్ళు. సో ఏదైనా సరే బంగారంలోకి కన్వర్ట్ చేసుకునే వాళ్ళమ్మా. ఎందుకంటే ఒకప్పుడు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు, ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో బంగారు నిల్వలు ఎంత ఉన్నాయో అంతే కరెన్సీ నోట్స్ అనేది వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. ఆ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, కరెన్సీ మెథడ్స్, రిజర్వ్స్ మెథడ్స్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒకప్పుడు బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసేదనమాట ఆర్బీఐ అనేది. ఒకవేళ నీ దగ్గర 2000 రూపాయల నోట్ ఉందనుకుంటే 2000 రూపాయలు వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది ఎక్స్చేంజ్ చేసేదనమాట. ఒకవేళ నీ దగ్గర 10,000 రూపాయలు అనుకుంటే 1 తులం బంగారం లేదంటే 1 గ్రామ్ బంగారం అనేది నీకు ఇచ్చేదనమాట. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ, ఎందుకంటే ఒకప్పుడు మనకు మర్చెంటాలిజం అంతా కూడా, వ్యాపారం అంతా కూడా బంగారంతో జరిగేది కాబట్టి అలా ఎక్కువగా బంగారం రూపంలో కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు మనకంతా కూడా చూసుకుంటే మోడర్న్ ఎకానమీ సిస్టంలో, భారతదేశ ఆధునిక వ్యవస్థలో చూసుకుంటే కంప్లీట్గా మోడర్న్ ఎకానమీ సిస్టంలో బంగారానికి అంత వాల్యూ లేదు. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో, ఆర్థిక లావాదేవీల్లో బంగారాన్ని పెద్దగా మనం ఉపయోగించట్లేదు. సో యూఆర్ కంప్లీట్లీ వస్తు సేవలు మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, కరెన్సీ నోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వస్తు సేవలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామే కానీ లగ్జరీస్ గూడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, విలాసవంతమైన వస్తువులకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాము. మెటీరియలిస్టిక్ నేచర్ అనేది ఎక్కువైపోయింది అనమాట. మన దగ్గర వస్తువులకి మాత్రమే ఎక్కువ స్వభావం అనేది పెరిగింది కానీ బంగారానికి అంతగా అన్లెస్ అంటే ఇట్ ఇస్ లగ్జరీస్ గూడ్గానే భావిస్తున్నాము. ఇప్పుడు బంగారం అనేది ఒక విలాసవంతమైన వస్తువుగానే పరిగణిస్తున్నాము కానీ ఆ ఫినాన్షియల్ ఇంటర్మీడియట్ కదమ్మా, ఆ యొక్క మధ్యవర్తిగా ఎవరు కూడా ఉపయోగించట్లేదు. కాబట్టి అందుకనే ఐఓయు అని చెప్పేసి నేను నీకు 2000 రూపాయలు అనేది రుణపడ్డాను, లేదంటే 500 రూపాయలు రుణపడ్డాను, ఇంత వర్త్ ఆఫ్ ఏమంటారు గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని నీకు అవైలబుల్గా ఉండేటట్టు చూసుకునే బాధ్యత నాది, అంత రుణపడ్డానని చెప్పేసి కూడా ఆ ఐఓయు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో హోప్ యూ అండర్స్టూడ్. సో ఇలా మన ఆర్బీఐ కింద మనకి వాళ్ళు ఆ యొక్క వ్యవస్థ అంటే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ అనమాట. ఆర్బీఐ కిందనే కొన్ని ఇండిపెండెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్స్ అనేది పనిచేస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఇదే అడుగుతాడమ్మా, ఆ మోటు ముద్రణాలయాలు అనేది ఏ వ్యవస్థ కింద, ఏ సంస్థ కింద పనిచేస్తాయి అండ్ ఆ సంస్థ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి క్లియర్గా చూడండి.
BRBNMLPL అని చెప్పేసి అంటాం. చూడండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, ఓకే, నోట్ ముద్రణాలయ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అది ఎక్కడుందంటే బెంగళూరు ఉందమ్మా. సో ఇట్స్ ఎ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ RBI విచ్ ప్రింట్స్ బ్యాంక్ నోట్స్ ఫర్ RBI. ఒకవేళ మన భారతదేశంలో కరెన్సీ నోట్లని ప్రింట్ చేసే వ్యవస్థ RBI అయినా అడుగుతాడు, సెంట్రల్ బ్యాంక్ అన్నా అని అడుగుతాడు, ఎక్కడ అని అడుగుతాడు, లేదంటే ఏ వ్యవస్థ అన్న అడుగుతాడు. అలా అడిగితే మాత్రం BRBNMPL అనే వ్యవస్థ ప్రింట్ చేస్తుంది. అది ఒక ప్రైవేట్ సంస్థ, బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ 100% ఓన్డ్ అండ్ సబ్సిడరీ ఆఫ్ దిస్ RBI యొక్క నియంత్రణలోనే అది పనిచేయడం జరుగుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది? మైసూర్ అండ్ సాల్బోని. సో మనకి ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియా వ్యాప్తంగా కానీ కరెన్సీ నోట్స్ని సప్లై చేసే వ్యవస్థ RBI కంట్రోల్లో ఉన్నవి ఏందన్నా ఉన్నాయంటే 2 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయమ్మా, 2 నోటు ముద్రణాలు ఉన్నాయి. అదొక వచ్చేసి మైసూర్లో ఒకటి ఉంది, సాల్బన్లో ఒకటి ఉన్నది ఉండడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా సెక్యూరిటీ ప్రెస్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించింది, లేదంటే పబ్లిక్ సెక్టార్ అని చెప్పేసి అంటాం, ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఓకే, సో మీ అందరూ కూడా క్లాసిఫికేషన్స్ చూడమ్మా, చాలాసార్లు UPSC లెవెల్లో కానీ లేదంటే గ్రూప్స్ లెవెల్లో కానీ ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. మేబీ రేపు ఫ్యూచర్లో SI ట్రెండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం డిఫికల్టీ లెవెల్స్ అనేవి కానీ పెరగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మైసూరు మరియు సాల్బోని అంటే కర్ణాటక మరియు సాల్బోనికి సంబంధించిన నోటు ముద్రణాలన్నీ కూడా RBI కంట్రోల్లో ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. BRBNPM గుర్తుపెట్టుకోండి. అదే మనకి దేవాస్ ఇంకొక ప్రింటింగ్ ప్రెస్, కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఇంకొకటి ఎక్కడ ఉంది అంటే ఒకటి దేవాస్లో ఉంది, మధ్యప్రదేశ్ అంటామమ్మా, ఇంకొకటి నాసిక్లో ఉంది, మహారాష్ట్ర. ఈ 2 కూడా ఎవరు కంట్రోల్లో ఉన్నాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంది. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి అన్నాను కదా, ఆ సెక్యూరిటీ ప్రెస్ నోట్ మింటింగ్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆ 2 కంట్రోల్లో ఉన్నాయన్న సంగతి మర్చిపోకండి. సో మైసూర్ అండ్ సాల్బోని అనేది RBI కంట్రోల్లో ఉన్నాయి, అండ్ మనం చెప్పుకునే నాసిక్ అండ్ దేవాస్ ఏదైతే ఉన్నాయో ఈ 2 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉన్నాయి. సో ఎగ్జామ్లో ఏమడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రింటింగ్ ప్రెస్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోట్ ప్రెస్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ RBI, ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే కింది వాటిలో ఏ బ్యాంకు నోటు ముద్రణాలయాలు వేటి కిందికి రావు, లేదంటే వేటి కిందికి వస్తాయని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాడు. A అంటాడు, B అంటాడు, C అంటాడు, D అంటాడు. అలా చూసుకుంటే మాత్రం ఈ మాత్రం బట్టి కొట్టడానికి ట్రై చేయడమ్మా. ప్లీజ్ ట్రై టు మెమరైజ్ దిస్. అఫ్ కోర్స్ దీస్ ఆర్ సమ్ ఫ్యాక్చువల్ బేసెస్. కరెన్సీ నోట్లు జారీ అంటే కేవలం కరెన్సీ నోట్లు జారీ చేయడం అనే కదమ్మా. సో ఇలాంటి టెక్నికల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో 1 రూపీ నోట్, 1 రూపీ నాణ్యం కేంద్ర ఆర్థిక శాఖ అని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక కార్యదర్శికి సంతకం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని RBIకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయమ్మా, కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి కరెన్సీ నోట్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నోట్లకు సంబంధించిన పేపర్ ఉంది కదమ్మా, ఆ పేపర్ అనేది మనకి ఎక్కడ తయారవుతుంది, ఆ ఇంక్ అనేది ఎక్కడ తయారవుతుంది అని చెప్పేసి అడుగుతుంటాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఇంక్ తీసుకుంటే మనకి దేవాస్ ఇంక్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది. ఆ దేవాస్ దగ్గరనే మనకి ఆ ఇంక్ అనేది కూడా దొరుకుతుందమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దేవాస్ బ్యాంక్ నోట్స్ ప్రెస్ అంటాం. సో ఆ కాగితపు అనేది ఎక్కడ తయారవుతుందంటే దేవాస్లోనే తయారవడం జరుగుతుంది. సో హోషంగాబాద్ కాగితం అనేది ఎక్కడ జరుగుతుందమ్మా, మధ్యప్రదేశ్లోనే హోషంగాబాద్లో ఆ యొక్క పేపర్ అనేది తయారవుతుంది. అండ్ ఇంక్ ఫ్యాక్టరీ వచ్చేసి దేవాస్లో ఉంటుంది, అది మధ్యప్రదేశ్లోనే ఉంది అది కూడా. సో ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి అమ్మా. ఓకే, సో సాల్బని, మైసూర్ అన్నీ కూడా 2 కూడా మోడర్న్గా ఉన్నాయమ్మా. కొత్త నోట్లన్నీ కూడా ఇక్కడే ఎక్కువగా తయారవడం జరుగుతుంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. పేపర్ హోషంగాబాద్ అని చెప్పాను కదా, ఆ పేపర్ భారత్ కరెన్సీ నోట్ల ముద్రణ వాడే పేపర్ని మాత్రం హోషంగాబాద్ అని గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి అమ్మా. అండ్ దేవాసులు వచ్చేసి ఇంక్ అనేది తయారవుతుంది, అవన్నీ కూడా డిస్కస్ చేసాం. అండ్ టంకసాల అంటే తెలుసు కదమ్మా, మింటింగ్ అనమాట. కాయిన్స్ ఉంటాయి కదమ్మా, ఆ కాయిన్స్ మింటింగ్ ఏదైతే ఉందో ముంబై కానీ, కోలకత్తా కానీ, హైదరాబాద్, నైడు కానీ. సో కొన్ని మీరు చూడండి, కొన్ని కాయిన్స్ అనేది స్టార్ మార్క్ అని ఉంటుంది, కొన్ని కాయిన్స్ అనేది చంద్ర ఆకారంలో ఉంటుంది, కొన్ని కాయిన్స్ అనేది డాట్ అనేది ఉంటుంది, కొన్ని కాయిన్స్ అనేది అసలు ఏమీ ఉండదు. ఓకేనా, సో ఆ యొక్క స్టార్ కానీ, డాట్ కానీ, చంద్రాకారం కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ యొక్క కాయిన్ అనేది ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో తయారైందని చెప్పేసి కూడా క్లియర్ ఉంటుంది. స్టార్ వచ్చేసి హైదరాబాద్, ఐ థింక్ స్టార్ ఈస్ హైదరాబాద్లో తయారవుతున్నట్టు. సో ఒక్కసారి మీ కాయిన్స్ అనేది చూడండి, ఆ కాయిన్స్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏ అనేది ఎక్కడ తయారవుతుందని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుందమ్మా. RBI యొక్క మెయిన్ రోల్ ఏందమ్మా, ఫస్ట్ రూల్ ఏంటి మీ అందరికీ చెప్పినట్టు. సో RBIకి సంబంధించిన ఫస్ట్ ఏంటంటే కరెన్సీని ప్రింట్ చేస్తుంది. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ ఫీచర్ ఏంటి, RBIకి సంబంధించిన రెండవ విధి ఏంటంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడము. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ
బ్యాంకర్ టు ద గవర్నమెంట్. సో బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటే ఇది. ఇప్పుడు చూడండి ఆర్బీఐ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఉంది. సో వాట్ ఈస్ యాక్టర్ టు ద గవర్నమెంట్? బ్యాంకర్గా వ్యవహరించడం అంటే ఏంటంటే చూడండి, సో ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి కదమ్మా, ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలు ఉంటాయి. ఆ ఖాతాలన్నీ కూడా మెయింటైన్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన కానీ, ఆ యొక్క స్టాచ్యురీ బాడీస్కి సంబంధించిన కానీ, ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించిన కానీ, ఆ యొక్క బిల్స్ కానీ లేకపోతే ట్రెజరీ బిల్స్ కానీ అవన్నీ కూడా ప్రాసెసింగ్ చేసేదంతా కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే ఉండడం జరుగుతుంది. చూడండి, సో ఇట్ మెయింటైనింగ్ ద అకౌంట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్స్, మేక్స్ పేమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్స్, రిసీవ్స్ బిల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. అటు చెల్లింపులు కానీ, అటు రాబడులు కానీ, అటు పేమెంట్స్ కానీ, అటు రిసిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్బీఐని చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎలాగైతే సేవింగ్స్ బ్యాంకు, డిమ్యాట్, కరెంట్ అకౌంట్ లేకపోతే ఆర్డి, ఎఫ్డి ఎలాగైతే అవసరమో అలాగే గవర్నమెంట్ కూడా వాటి యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం, వాటి యొక్క లావాదేవీల ఆర్థిక లావాదేవీల కోసం వాటికి కూడా ఒక బ్యాంక్ అనేది అవసరం ఉంటుంది. అదంతా కూడా ఆర్బీఐ అనేది చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అడ్వైజర్గా పనిచేస్తుంటుంది, ఆర్థిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్, ప్రభుత్వం తరపున కూడా ఆ యొక్క బ్యాంకుగా కూడా ఆర్బీఐ అనేది వ్యవహరించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయడమా. ఇట్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్, అండ్ ఒకవేళ అడిగితే మాత్రం ఇదే అడుగుతాడు. సో బ్యాంకులకి సంబంధించిన ఓకేనమ్మా. సో కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్గా, ఏజెంట్గా వ్యవహరించడం జరుగుతుంది. సో డిపాజిట్స్ రూపంలో కానీ, సో ఇవన్నీ కూడా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామమ్మా. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓడి రూపంలో ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఇంకా బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా అంటే, సో ఇప్పుడు ఇందులో చెప్పినవన్నీ కూడా సపోజ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వాళ్ళ యొక్క డే టు డే నీడ్స్ ఏదైతున్నాయో వాళ్ళ రోజు అవసరాల కోసం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అని అమలు చేస్తూ ఉంటారు. సపోజ్ వాళ్ళకి షార్ట్ టర్మ్లో స్వల్పకాలికంగా వాళ్ళకి కొన్ని రుణాలు అనేది రావట్లేదు అనుకుందాం. దే డోంట్ గెట్ ఎనీ స్వల్పకాలికంగా వాళ్ళకి ఆదాయాలు రావట్లేదు అనుకుందాం. దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ డే టు డే రెవెన్యూస్, దే ఆర్ ఇన్ షార్ట్ ఫాల్ ఆఫ్ దీస్ రెవెన్యూస్. ఇంకా ఆ రెవెన్యూ వసూలు విషయంలో కొంచెం నెమ్మదిగా ఉన్నాయని అనుకుందాం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వాలను కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్తుందన్నమాట. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాబు మా యొక్క స్వల్పకాలిక అవసరాల కోసం కొంచెం రుణం ఇవ్వండి అని చెప్పేసి అంటుందన్నమాట. అలా 90 రోజుల రుణాలు అనేది ఆ ట్రెజరీ బిల్స్ ఉంటాయి కదమ్మా, ఆ గవర్నమెంట్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ట్రెజరీ బిల్స్ ఏదైతున్నాయో వాటిని తాకట్టు పెట్టుకొని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయితేనే వాటిని తాకట్టు పెట్టుకొని ఓకేనా ఇవి రుణాలు అనేది అందించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆర్బీఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్స్కి, ఆర్బీఐ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి రుణాలు అనేది రుణ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే వేస్ అండ్ మీన్స్ రూపంలో ఓకేనా రుణాలు అనేది ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓడి రూపంలో, ఓవర్ డ్రాఫ్ట్ అంటే కదమ్మా, ఆ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్స్కి రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఫస్ట్ ఆర్బీఐకి సంబంధించిన డ్యూటీ ఏందమ్మా? కరెన్సీ ఇష్యూయర్. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ గవర్నమెంట్ టు ద బ్యాంకర్ అనమాట. ఓకే, సారీ బ్యాంకర్ టు ద గవర్నమెంట్గా వ్యవహరించడం జరుగుతుంది. సో థర్డ్ వన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్యాంకర్ టు ద బ్యాంక్స్ అనమాట. బ్యాంకులకే బ్యాంకు వంటిది, అంటే బ్యాంకులకే బ్యాంకు వంటిది. సో బ్యాంకర్ టు ద బ్యాంక్స్ అంటే ఏంటి? ఓకేనా, సపోజ్ బ్యాంకుల దగ్గర వాళ్ళ యొక్క డిపాజిట్స్ ఏదైతే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ కానీ, ఆర్డి డిపాజిట్స్ కానీ, ఎఫ్డి డిపాజిట్స్ అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో బ్యాంకుల యొక్క మెయిన్ ఇంటెన్షన్ అమ్మా మీ అందరికీ తెలిసింది కదా. వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ బ్యాంక్? బ్యాంకుకి సంబంధించిన మెయిన్ ఇంటెన్షన్ ఏంది? సపోజ్ బ్యాంకు వాడు ఓకేనా, వాడు ఏం చేస్తాడు? మనతో వచ్చిన డిపాజిట్లు ఏదైతున్నాయో వాటిని స్వీకరిస్తాడమ్మా. హీ విల్ బి రిసీవింగ్ ద డిపాజిట్స్ అండ్ హీ విల్ బి గివింగ్ ద లోన్స్ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో క్లియర్గా చెప్పుకున్నాం. ఏమని? ఇట్లా ప్రొడక్టివ్ ఉత్పాదకంగా వాటిని చేయడం జరిగింది. సపోజ్ ఈ బ్యాంకుల దగ్గర కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర అనేది లోటుగా ఉంటే, వాళ్ళ దగ్గర డిపాజిట్స్ అని లోటుగా ఉంటే ఆబ్వియస్లీ బ్యాంకర్లు అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయమ్మా? అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తాయి? దే విల్ గో టు దిస్ ఆర్బీఐ ఓన్లీ. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటుంది అనమాట. ఓకేనా, సో ఫైనల్గా ద లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్, అంతిమ రుణదాత, ఆ యొక్క బ్యాంకులకి అంతిమ రుణదాత ఎవరు అంటే ఆర్బీఐ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వన్. సో ఇలా బ్యాంకులు అన్నిటి కూడా మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న అంతిమ రుణదాత కూడా అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆర్బీఐ అనేది ఆదుకుంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకుని. అండ్ క్లియరింగ్ హౌసెస్ అంటే ఏంటో తెలుసా? సో బ్యాంకులకి మధ్య కొన్ని లావాదేవీలను జరుగుతుంటాయి లేదా? సో ఒక బ్యాంక్ ఖాతా అనేవాడు ఇంకొక బ్యాంక్ ఖాతా
వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడము. సో కొన్ని ఏమైనా సింపుల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ క్లియరింగ్ హౌస్లను కూడా ఎప్పటికప్పుడు కూడా వీక్లీ వాళ్ళ క్లియరింగ్ హౌస్లని నిర్వహించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆంధ్ర బ్యాంక్ అనుకుందాం, వేరే వాడిది ఎస్బీఐ బ్యాంక్ అని అనుకుందాం. సో నేను ఇక్కడి నుంచి అక్కడ మనీ ట్రాన్సాక్షన్ చేశాను. సపోజ్ ఫెయిల్ అయినా కానీ, అటెంప్ట్స్ ఏమైనా ప్రీపోన్ అయినా కానీ, పోస్ట్ పోయినా కానీ, ఇలాంటి చిన్న ఇష్యూస్ ఏదైతున్నాయో ఆ బ్యాంకింగ్ హౌసెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాయి అనమాట. చూడండి, బ్యాంకులు ఇతర బ్యాంకులకు చెల్లించవలసినవి, సో ఇతర బ్యాంకుల నుంచి వసూలు చేసుకోవాల్సిన మొత్తాన్ని ఆర్బీఐ ఏర్పాటు చేసిన క్లియరింగ్ హౌస్లు అనేది ఆ పేమెంట్స్ ఏమైనా డిఫాల్ట్ అయినా కానీ, ఆ యొక్క రిసిప్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేసినా కానీ ఈ క్లియరింగ్ హౌస్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో బ్యాంకుల తరపున క్లియరింగ్ హౌస్లు అన్నీ కూడా ఎవరు నిర్వహిస్తారు అంటే ఎక్కడైతే ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే బ్రాంచ్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆర్బీఐ చూసుకుంటుంది. ఒకవేళ ఆర్బీఐ లేకపోతే దాని స్థానంలో మనకి ఎస్బీఐ అనేది ప్రతినిధిగా ఆర్బీఐ ఏజెంట్గా వ్యవహరిస్తుంది అనమాట. ఓకే, సో ఉంటే ఆర్బీఐ క్లియరింగ్ హౌస్లు మేనేజ్ చేస్తుంది, లేదంటే ఆర్బీఐ లేని చోట ఎస్బీఐ అనేది క్లియరింగ్ హౌస్లు అనేది మెయింటైన్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్. సో పరపతి నియంత్రణ. ఈ పరపతి నియంత్రణ క్రెడిట్ క్రియేషన్ గురించి ఐ థింక్ ఆల్రెడీ మనం కొంచెం వాట్ వి కాల్ బ్యాంకింగ్ సిస్టంలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది, ఎలా క్రెడిట్ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి. ఆఫ్కోర్స్ ఇక్కడ కూడా సిఆర్ఆర్ అని చెప్పేసి, ఓకే, క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి, ఓకేనా, నగదు నిల్వల నిష్పత్తి అని చెప్పేసి ఇది కొంచెం మనము పోస్ట్పోన్ చేద్దాం. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ థింగ్. సో పరపతి నియంత్రణ ఏదైతుందో, క్రెడిట్ క్రియేషన్ ఏదైతుందో, క్రెడిట్ కంట్రోల్ ఏదైతుందో అది కూడా చేస్తుందని చెప్పేసి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇట్స్ సమ్ వాట్ 15 to 20 minutes కాన్సెప్ట్ ఇదంతా కూడా. సో నెక్స్ట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అంతర్జాతీయ ద్రవ్య నిధులని సంరక్షించుట. సో ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఎప్పుడైనా విన్నారమ్మా? డి నో వాట్ యు మీన్ బై ఫారెక్స్ రిజర్వ్స్? సో ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ నథింగ్ బట్ మనకి ఎలాగైతే ఓన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో, మనకంటూ ఎలాగైతే సొంత ద్రవ్యం అనేది ఉంటుందో, సో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు 200+ కంట్రీస్కి కూడా వాళ్ళు కూడా ఓన్ కరెన్సీస్ ఉంటాయి. వాళ్ళ కరెన్సీ కూడా మన ఇండియాలోకి ఎంటర్ అవుతుందా లేదా? ఎస్. వాళ్ళ కరెన్సీ కూడా ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతుందా లేదా? ఎస్. ఆ కరెన్సీ, ఆ ద్రవ్యం, ఆ యొక్క నోట్లు మన ఇండియాలోకి వస్తుంటాయి, మన ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, లోపలికి వస్తుంటే బయటికి వెళ్ళిపోతున్నాయి. కానీ వీటిని ప్రొడక్టివ్ మేనర్లో, ఉత్పాదకంగా, అంటే ప్రొడక్టివ్ మేనర్లోని అంటే మనకి ఏమంటారు, ఉపయోగపడే విధంగా ఈ ఆర్బీఐ అనేది ఆ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోకి ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఎఫ్డీఐ రూపంలో వస్తుంటాయి, మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో వస్తుంటాయి, ఎఫ్ఐఐ రూపంలో వస్తుంటాయి. ఓకేనా? ఇది కాకుండా మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాము, ఎగుమతులు చేస్తూ ఉంటాము, ఇది కాకుండా దిగుమతులు చేసుకుంటూ ఉంటాం. సో ఈవెన్ విల్ బి డూయింగ్ ఎక్స్పోర్టింగ్, విల్ బి డూయింగ్ ఇంపోర్టింగ్. మన వాళ్ళు విదేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు, విదేశీయులు మన దాంట్లో పెట్టుబడులు పెడుతుంటారు. సో ఇలా ట్రాన్సాక్షన్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినప్పుడు, అంటే ట్రాన్సాక్షన్స్ అనేది మన ఎకానమీ సిస్టమ్ని ప్రపంచ ఎకానమీ వ్యవస్థతోనే లింకప్ చేసినప్పుడు, సో అవన్నింటిని కూడా మేనేజ్ చేయాల్సిన బాధ్యత అనేది ఒక వ్యవస్థ మీద ఉంటుందన్నమాట. ఆ వ్యవస్థని ఆర్బీఐ. సో ఒకవేళ ఎగ్జామ్లో ఫ్యూచర్లో హూ విల్ బి మెయింటైనింగ్ దీస్ ఫారెక్స్ రిజర్వ్స్ అని అడిగితే మాత్రం విదేశీ మారకల నిల్వలని ఎవరు నిర్వహిస్తారు? లైక్ డాలర్స్ కానీ, పౌండ్స్ కానీ, యెన్ కానీ, ఓకేనా, యూరోస్ కానీ, పౌండ్ స్టెర్లింగ్స్ కానీ, సో ఇవన్నీ దినార్లు కానీ, ఇవన్నిటిని కూడా ఎవరు మేనేజ్ చేస్తారు అంటే అభిలషణ స్థాయిలో, ఓకే, అందరికీ ఉపయోగపడే విధంగా ఆర్బీఐ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది, గుర్తుందా? సో $1 ఈజ్ అరౌండ్ 67 రూపీస్. ఎప్పుడు కూడా ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది, ఆ యొక్క మారకపు విలువ అంటాం కదా, అది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలమ్మా. 67 రూపాయల నుంచి 67.10 పైసలు, 67.20 పైసలు, 67.30 ఇలా స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో డాలర్స్ ఎక్కువగా ఫ్లో అవుతున్నాయి అనుకోండి, ఎక్స్చేంజ్ రేట్ అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. సపోజ్ డాలర్స్ అనేవి డెఫిసిట్గా ఉన్నాయనుకోండి, ఎక్స్చేంజ్ రేట్ అనేది విదేశాలకు అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ట్రేడ్ పాలసీస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో డాలర్ విలువతో కంపేర్ చేసుకుంటే మన రూపాయిని స్థిరంగా ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట. ఎవరు చూసుకుంటారు? ఆర్బీఐ. సో అవసరమైతే ఆర్బీఐ అనేది డాలర్స్ని కొంటుంది, ఆర్బీఐ అనేది అవసరమైతే ఆ డాలర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది అనమాట. అలా ఒక బ్యాలెన్స్డ్గా, ఒక ఈక్విలిబ్రియంగా, ఒక సమతుల్యంగా, ఓకేనా, సో ఒక అంచనాతోని అవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఈ యొక్క ఆర్బీఐ అనేది ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టూడ్. సో సామాజిక లక్ష్యాలను సాధించటకు బ్యాంకింగ్ వ్యవస్థను నిర్దేశించిన బాధ్యత ఆర్బీఐ. సో మనకున్న సోషల్ గోల్స్ ఏదైతున్నాయో, సోషల్ టార్గెట్స్ ఏదైతున్నాయో, సోషల్ అచీవ్మెంట్స్ ఏదైతున్నాయో, సోషల్ జస్టిస్ ఏదైతున్నాయో, సామాజిక లక్ష్యాలు అంటే కదమ్మా, అవన్నింటిని కూడా సాధించాలంటే మెయిన్ మనకున్న వ్యవస్థ ఏంటంటే ఆర్బీఐ అమ్మ. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే, ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ రేట్, ప్రైస్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా ఆర్బీఐ అనేది చూసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే
ఆర్బీఐ అనేది కొన్ని సాధనాలు అనేది ఉపయోగించాలి. ఆ సాధనాలు అంటే ఏంటని చెప్పేసి ఇన్ డీటెయిల్గా మనము ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో ఇప్పుడే మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇందాక ముంబై, ఏఓ స్మిత్, ఈ ఫినాన్షియల్ ఇయర్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఈ తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం స్లైడ్స్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐకి సంబంధించిన ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 1 కదమ్మా. ఆర్బీఐకి సంబంధించిన ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి జూలై 1 అనే సంగతి మర్చిపోకండి. ఎస్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ వాట్ ఈస్ రిప్రజెంటేటివ్ మనీ అంటే ఏంటి, ఫుల్ రిజర్వ్స్ మనీ అంటే ఏంది, మినిమం రిజర్వ్స్ మనీ అంటే ఏంటి చెప్పేసి మనం డీటెయిల్గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విల్ డిస్కస్. ఓకే, విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇట్స్ యువర్ విమా.